హలో ఫ్రెండ్స్, మనం ఈ ఎపిసోడ్లో కరెంట్ అఫైర్స్ జనవరి 2018 డిస్కస్ చేద్దాము. అయితే దీంట్లో ఈ ఎపిసోడ్కి మనము సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ డిస్కస్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో బేసిక్గా మనం స్పేస్కి సంబంధించిన కరెంట్ అప్డేట్స్, మళ్ళీ ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన కరెంట్ అప్డేట్స్, బయోటెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. అంటే కొత్త మిసైల్ ఏదైనా లాంచ్ అయినా, రాకెట్ లాంచ్ అయినా, ఒక కొత్త డిఫెన్స్ సిస్టమ్ లాంచ్ అయినా, లేదా వార్షిప్స్ కమిషన్ చేసిన, లేదా ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఏదైనా అప్డేట్ ఉన్నా, అలాగే బయోటెక్ అంటే వ్యాక్సిన్స్కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉన్నా, అవన్నీ మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో కవర్ చేస్తాము. అయితే దీంట్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసేది, మనకి జనవరిలో చాలా మటుకు కంప్యూటర్స్కి సంబంధించి ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అప్డేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఫస్ట్ వచ్చేసి మిహిర్ అనే ఒక సిస్టమ్ని లాంచ్ చేశారు. ఈ మిహిర్ అంటే ఏంటి అని అడిగితే సూపర్ కంప్యూటర్, ఇది హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ సిస్టమ్. దాన్ని సింపుల్గా చెప్పాలంటే సూపర్ కంప్యూటర్ అని అంటారు. ఈ మిహిర్ అనే హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ సిస్టమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ లాంచ్ చేసింది జనవరిలో. అయితే మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ హెస్ రీసెంట్లీ లాంచ్డ్ హై పవర్ కంప్యూటర్ సిస్టమ్, వాట్ ఈస్ ఇట్స్ నేమ్ అని అడుగుతారు. దాని పేరు మిహిర్. మిహిర్ అంటే సన్ అని అర్థం, హిందీలో మిహిర్ అంటే సన్ అని అర్థము. ఈ హై పర్ఫార్మెన్స్ సిస్టమ్ని ఎక్కడ వాడతారు అన్నది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. దానికి ఆన్సర్ వచ్చేసి వెదర్ క్లైమేట్ రిలేటెడ్ ఫోర్కాస్ట్. ఇప్పుడు మనకి వాతావరణ సూచనలు లేదా క్లైమేట్ రిలేటెడ్ చేంజెస్ మీద సూచనలు ఇస్తారనమాట. ఆ ఫోర్కాస్ట్ని ఇంకా బెటర్ చేయడానికి ఈ సూపర్ కంప్యూటర్ని వాడబోతున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మనం సింపుల్గా ఆర్గనైజ్ చేసుకుంటే, మిహిర్ అంటే ఏంటి అన్నప్పుడు, మిహిర్ అనేది ఒక సూపర్ కంప్యూటర్. దాన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. దాని పర్పస్ ఏంటి అని అంటే వెదర్ అండ్ క్లైమేట్ ఫోర్కాస్ట్ని ఇంప్రూవ్ చేయడం దాని మెయిన్ పర్పస్. అయితే దీనికి ఇంకొక సిగ్నిఫికెంట్ పాయింట్ ఉంది. మిహిర్ అన్నది ఇండియాలో లార్జెస్ట్ హై పర్ఫార్మింగ్ కంప్యూటర్. దాని కెపాసిటీ పరంగా చూసుకున్న, పర్ఫార్మెన్స్ అంటే స్పీడ్ పరంగా చూసుకున్న, ఇండియాలో టాప్ మోస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అని అంటే మిహిర్. దాన్ని అలా డిజైన్ చేశారు. సో అందుకనే మిహిర్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ సింపుల్గా, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సూపర్ కంప్యూటర్ launched recently by the Ministry of Earth Sciences to improve weather and climate forecasts అని అడిగితే మీకు ఆన్సర్ మిహిర్. ఇది మిహిర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాసా రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఇండియాలో దొరికే ఒక థర్మల్ స్ప్రే కోటింగ్ టెక్నాలజీని నాసా వాడాలి అనుకుంటుంది వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్స్లో. ఈ థర్మల్ స్ప్రే కోటింగ్ టెక్నాలజీ బేసిక్గా కోట్, స్ప్రే పెయింట్ అంటారు కదా, ఆ కోట్ వేస్తారనమాట. అది స్పేస్ క్రాఫ్ట్స్కి కోట్, స్పేస్ క్రాఫ్ట్స్లో యూజ్ చేసే ఇంజన్కి కోట్ కలర్ వేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ. దీన్ని యాక్చువల్లీ డెవలప్ చేసింది డాక్టర్ సతీష్ టైలర్ అనే రాజస్థాన్ బేస్డ్ రీసెర్చర్ అనమాట. ఆయన డెవలప్ చేసిన టెక్నాలజీ. అయితే నాసా రీసెంట్గా ఈ టెక్నాలజీ మాకు అవసరం ఉంటుంది అని చెప్పి అనౌన్స్ చేశారు. సో మీకు ఒకవేళ దీని మీద అడిగితే ఏమని అడుగుతారంటే, నాసా హ్యాస్ రీసెంట్లీ inquired about which of the following technologies for its spacecrafts అని అడిగితే, ఇండియా నుండి అని అడిగితే దాన్ని స్ప్రే కోటింగ్ టెక్నాలజీ. కాకపోతే దానికి ఒక పేరు ఉంది. దాని పేరు ఏంటంటే ఎట్రియా స్టెబిలైజ్డ్ జిర్కోనియా ప్లాస్మా స్ప్రే కోటింగ్ టెక్నాలజీ. ఎట్రియా స్టెబిలైజ్డ్ జిర్కోనియా ప్లాస్మా స్ప్రే కోటింగ్ టెక్నాలజీ. మిమ్మల్ని తిప్పి కూడా క్వశ్చన్ అడగవచ్చు. తిప్పి ఎలా అడుగుతారంటే, ఎట్రియా స్టెబిలైజ్డ్ జిర్కోనియా ప్లాస్మా స్ప్రే కోటింగ్ టెక్నాలజీ వాజ్ అ న్యూస్ రీసెంట్లీ వై అని అడుగుతారు. వాజ్ అ న్యూస్ రీసెంట్లీ వై అని అడిగినప్పుడు, నాసా హ్యాస్ షోన్ ఇంట్రెస్ట్, నాసా ఇది యూజ్ చేసుకోవచ్చు, మాకు ఇది అవసరం పడచ్చు అని నాసా చెప్పింది అని చెప్పి మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఇది స్ప్రే కోటింగ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్, బయోటెక్నాలజీకి సంబంధించిన ఈవెంట్. రోటోవాక్ అనే ఒక వ్యాక్సిన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
వాడడానికి అనుమతి ఇచ్చిందనమాట. ఇది చాలా చాలా సిగ్నిఫికెంట్, ఎందుకంటే బయోటెక్నాలజీ స్పియర్ ఇండియాలో మనము ముందుకెళ్తున్న మన డెవలప్మెంట్కి సూచన ఇది. రోటోవాక్ అనేది ఇండియాలో ఇండిజీనియస్గా డెవలప్ అయిన వ్యాక్సిన్, అంటే కంప్లీట్గా ఇండియాలోనే తయారైన వ్యాక్సిన్. దీన్ని వాడచ్చు, దీన్ని బయట కంట్రీస్లో వాడచ్చు, బయట కంట్రీస్లో అమ్మచ్చు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్మిషన్ ఇచ్చింది. యూజువల్గా ఏమవుతుందంటే మనము ఏదైనా కొత్త వ్యాక్సిన్ ఇవి కనుక్కున్నప్పుడు వాటిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేస్తే వాటికి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, అంటే దే ఆర్ మోర్ యాక్సెప్టబుల్. ప్రాఫిట్ ఉంటుంది అది అని కాదు, యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రీ క్వాలిఫై చేసింది అంటే దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే ఈ వ్యాక్సిన్ని ఇంటర్నేషనల్గా అమ్మచ్చు, అమెరికాలో, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా అమ్మచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మీకు డైరెక్ట్గా ఏమడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వ్యాక్సిన్స్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఇన్ ఇండియా ఆర్ ప్రీ క్వాలిఫైడ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని అడుగుతారు. అట్లాంటప్పుడు మీ ఆన్సర్ రోటోవాక్. అసలు ఏ వ్యాక్సిన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్మిట్ చేసింది ఇండియాలో డెవలప్ అయిన వ్యాక్సిన్ అంటే రోటోవాక్ వ్యాక్సిన్. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఈ రోటోవాక్ వ్యాక్సిన్ని డెవలప్ చేసిన కంపెనీ ఏది అని అడిగితే భారత్ బయోటెక్ లిమిటెడ్. మనకి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. థర్డ్ క్వశ్చన్ ఆటోమేటిక్గా ఏముంటుంది అంటే అసలు అది దేనికి, ఏ జబ్బుకి సంబంధించింది అని అడుగుతారు. డయేరియాకి సంబంధించింది. చైల్డ్హుడ్ డయేరియా, చిన్న పిల్లలలో మోషన్స్, వామిటింగ్స్ కంటిన్యూస్గా అవ్వడం, దాన్ని చైల్డ్హుడ్ డయేరియా అంటారు. ఇది 11 months లోపు పిల్లలని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ చైల్డ్హుడ్ డయేరియాని కాజ్ చేసేదాన్ని రోటో వైరస్ అని అంటారు. సో ఈ రోటో వైరస్ ని హరిగట్టడానికి, అంటే అది ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి రోటోవాక్ వ్యాక్సిన్ని ఇస్తారు. రోటో వైరస్ గురించి మీకు బేసిక్గా తెలియాల్సింది అదే. 11 months లోపు సివియర్ డయేరియా స్టేట్ అనమాట. మోడరేట్ టు సివియర్ డయేరియా 11 months లోపు పిల్లలని ఎఫెక్ట్ చేస్తుంది. 11 months లోపు పిల్లల్ని ఎఫెక్ట్ చేయడం ఇండియాలో చాలా క్రూషియల్, ఎందుకంటే ఇండియాలో చాలామంది దగ్గర 80,000 చిల్డ్రన్ పర్ ఇయర్ చనిపోతారు ఈ చైల్డ్హుడ్ డయేరియా వల్ల. చాలామంది 30% పాపులేషన్ పిల్లలలో హాస్పిటలైజ్ అవ్వడానికి కూడా రీజన్ ఈ చైల్డ్హుడ్ డయేరియా. అందుకనే దీన్ని చిన్నప్పుడు ఆపడం చాలా సిగ్నిఫికెంట్. దీన్ని ఆపగలిగితే ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్ మన దగ్గర తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇది రోటోవాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లోన్ మంకీస్ని క్లోన్ చేశారు అంటే ల్యాబొరేటరీలో డెవలప్ చేశారు అని అర్థము. కొత్తగా మంకీస్ని క్లోన్ చేశారు. ఇంతకుముందు గోట్ని క్లోన్ చేశారు. ఫస్ట్ క్లోన్డ్ గోట్ పేరేంటి అని చాలాసార్లు అడిగారు. అప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉన్నప్పుడు ప్రతి ఎగ్జామ్లో అడిగారు. దాని పేరు డాలీ. అలాగే ఫస్ట్ టైం మంకీస్ని క్లోన్ చేశారు. ఏ కంట్రీ క్లోన్ చేసింది అన్నది ఫస్ట్ క్వశ్చన్ అవుతుంది. ఒకవేళ మిమ్మల్ని ఏ కంట్రీ క్లోన్ చేసింది అని అడిగితే చైనీస్ సైంటిస్ట్ క్లోన్ చేశారు. క్లోన్ మంకీస్ని ఫస్ట్ టైం వరల్డ్లో ఎవరు డెవలప్ చేశారు అని అడిగితే చైనీస్ డెవలప్ చేశారు. ఆ క్లోన్ మంకీస్కి 2 అంటే ట్విన్స్ని క్లోన్ చేశారు. క్లోన్ మంకీస్ పేరు వచ్చేసి జాంగ్ ఇంకా హువా. ఇది మిమ్మల్ని పేరు అడిగే ఛాన్సెస్ ఈ కేసులో చాలా తక్కువ. డాలీ విషయంలో ఎందుకు అడిగారు, డాలీ షీప్ విషయంలో ఎందుకు అడిగారు అంటే అది ఇండియాలో క్లోన్ అయింది కాబట్టి ఇండియాలో క్లోన్ అయిన ఫస్ట్ షీప్ పేరు ఏంటి అని అడిగారు. అది సివిల్స్లో కూడా అడిగారు డాలీ. సో మనకి ఇక్కడ మన కంట్రీలో కాలేదు కాబట్టి మనల్ని పేర్లు అడిగే ఆస్కారం లేదు. కాకపోతే ఏ కంట్రీ క్లోన్ చేసింది మంకీస్ ఫస్ట్ టైం వరల్డ్లో అని అడిగితే చైనా. అయితే క్లోన్ చేసిన ఈ మంకీస్ క్లోనింగ్లో ఒక టెక్నాలజీ వాడుతారు. దాని పేరు మనకు తెలిస్తే చాలు. కొన్ని ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అన్నిట్లో అడగరండి. సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అని అంటారు దాన్ని. సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా మంకీస్ని క్లోన్ చేశారు. వీళ్ళు చేసిన కంట్రీ చైనా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సరస్ PT1N అనే ఒక ఫ్రేజ్ ఒకటి న్యూస్లో ఉంది. అయితే ఈ సరస్ PT1N అంటే ఏంటి అంటే అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ సరస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ని దాని నెక్స్ట్ వర్షన్ని డెవలప్ చేసి దాని పేరు సరస్ PT1N అని పెట్టారు. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే సరస్ PT1N వాజ్ అ న్యూస్ రీసెంట్లీ
వాట్ ఈజ్ సరస్ అని అడుగుతారు. సరస్ ఇస్ నథింగ్ బట్ ఎయిర్ క్రాఫ్ట్, ఫ్లైట్ అది అంతే. సో సరస్ అంటే ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. దాన్ని ఇండియాలోనే బిల్డ్ చేశారు. సో ఇట్ ఈస్ అన్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. దాంట్లో కొత్త వర్షన్ని సరస్ PT-1N అని చెప్పి నేమ్ చేశారు. దీన్ని డెవలప్ చేసింది నేషనల్ ఏరోనాటిక్స్ లైబ్రరీ, NAL, బెంగళూరులో ఉన్న నేషనల్ ఏరోనాటిక్స్ లైబ్రరీ దాన్ని డెవలప్ చేసింది. న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఫస్ట్ ఫ్లైట్ ట్రయల్ రన్ అని అంటారు కదా, మేడ్ ఇన్ ఫ్లైట్ బెంగళూరులో దీన్ని చేసి చూశారనమాట, ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని. యాక్చువల్లీ సరస్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే డొమెస్టిక్ ట్రావెలింగ్ని, అంటే పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ కాకుండా చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉండేటట్టు డొమెస్టిక్ ట్రావెలింగ్ని ఈజీ చేయడానికి ఈ సరస్ని లాంచ్ చేశారు. సరస్ అన్న పేరుని ఒక ఇండియన్ క్రేన్ వెరైటీని మనం సరస్ అని అంటాము. ఆ ఇండియన్ క్రేన్ వెరైటీ నుండి తీసుకుంటే ఆ పక్షి పేరు నుండి వచ్చిన పేరే ఈ సరస్. సో సరస్ అన్నది ఒక పక్షి పేరు, ఇండియన్ క్రేన్ సరస్ నుండి వచ్చిన పేరు. సరస్ అంటే ఈజీ, బేసిక్గా హిందీలో దాని మీనింగ్ ఈజీ. సరస్ అంటే ఏంటి అని జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్లో న్యూస్ ఉండే సరస్ అంటే ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది అని అడిగితే, సరస్ అంటే ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, దాన్ని ఇండియాలోనే తయారు చేశారు. న్యూస్లో ఎందుకు ఉంది అంటే దాని నెక్స్ట్ వర్షన్, దాని లేటెస్ట్ వర్షన్ వచ్చింది కాబట్టి అది న్యూస్లో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక కొత్త స్పీషీని డిస్కవర్ చేశారు, మాత్ అంటే బటర్ఫ్లై కంటే చిన్న ఇన్సెక్ట్ని మనం మాత్ అని అంటాము. బటర్ఫ్లై అంత పెద్దగా ఉండదు, కానీ బటర్ఫ్లై లాగానే చిన్నగా ఉంటుంది, యూజువల్గా బ్రౌన్ కలర్లో ఉంటుంది, దాన్ని మాత్ అని అంటారు. ఈ మాత్ కొత్త స్పీషీని ఒకదాన్ని రీసెంట్గా డిస్కవర్ చేశారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి డిస్కవరీస్ అయినప్పుడు ఎక్కడైతే డిస్కవర్ చేశారో ఆ ప్లేస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొత్త మాత్ స్పీషీని డిస్కవర్ చేసింది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీలో, దాని పేరు టాలే వైల్డ్ లైఫ్ శాంచురీలో దీన్ని డిస్కవర్ చేశారు. అయితే మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా మాత్ స్పీషీ గురించి అడగరు, ఏమని అడుగుతారంటే టాలే వైల్డ్ లైఫ్ శాంచురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడుగుతారు. అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఆన్సర్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఇది ఎన్వైర్న్మెంట్కి రిలేటెడ్ క్వశ్చన్ అని అనుకుంటాము, కానీ బేసిక్గా ఇది ఎన్వైర్న్మెంట్కి రిలేటెడ్ కాదు, కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి దీన్ని అడిగారు అన్నది మనకు అర్థం కావాలి. సో టాలే వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. టాలే వైల్డ్ లైఫ్ శాంచురీలో ఒక కొత్త మాత్ స్పీషీని డిస్కవర్ చేశారు. దాని పేరు వచ్చేసి కామన్గా దాన్ని అక్కడ లోకల్గా పిలిచేది అపాటినీ గ్లోరీ అని పిలుస్తారు, కానీ దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎల్జైమా జిరోనిసిస్ దాని సైంటిఫిక్ నేమ్. అపాటినీ అన్న పేరు లోకల్ ట్రైబ్ నుండి వచ్చింది. అపాటినీ అనేది ఒక లోకల్ ట్రైబ్ అరుణాచల్ ప్రదేశ్లో తెగ పేరు అనమాట, ఒక తెగ పేరు, షెడ్యూల్డ్ తెగ పేరు. ఆ షెడ్యూల్డ్ తెగ పేరు మీద నుండి వచ్చింది అపాటినీ. సో మీకు దీని మీద సివిల్స్ లాంటి ఎగ్జామ్స్ అయితే దీని మీద 2 ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఏంటి అంటే టాలే వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుంది అని అడుగుతారు, దానికి ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే దాని పేరు అపాటినీ గ్లోరీ అనుకున్నాం కదా, లోకల్గా పిలిచేది అపాటినీ గ్లోరీ. సో అపాటినీ అంటే ఏంటి, ఇది న్యూస్లో ఉండే అపాటినీ అంటే ఏంటి అని అడిగితే, అపాటినీ అనేది ఒక ట్రైబ్. ఈ ట్రైబల్ గ్రూప్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అక్కడ ఉండే లోకల్ ట్రైబల్ గ్రూప్ ఒక దాని పేరు అపాటినీ, లేదా అపాటినీ ట్రైబ్ ఇస్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, దానికి అరుణాచల్ ప్రదేశ్. ఇది కొత్త మాత్ స్పీషీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ iPrism అనే ఒకటి న్యూస్లో ఉంది. ఈ iPrism అన్నది ఇస్ అ ప్రోగ్రామ్ లాంచ్డ్, ఒక కాంపిటీషన్. అది బేసిక్గా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన కాంపిటీషన్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ iPrism అన్న దాన్ని లాంచ్ చేశారు. సో వాట్ ఈస్ iPrism అన్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఇట్ ఈస్ అన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కాంపిటీషన్. దాని తర్వాత నెక్స్ట్ మనం ఆటోమేటిక్గా అడిగేది కాంపిటీషన్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని అడుగుతాము. దీన్ని గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే గవర్నమెంట్ ఇండస్ట్రీ కలిసి కండక్ట్ చేస్తుంది, ఎందుకంటే దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది IPR ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్, CPM అని అంటారు, సెల్ ఫర్ IPR ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, DIPP, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ కింద ఉండే DIPP, ASHCOM అనేది ఒక ఆర్గనైజేషన్, ఇండస్ట్రీస్ అన్నీ కలిపి ఫామ్ అయ్యే ఆర్గనైజేషన్. తర్వాత ERISCON
ఎరిక్సాన్, యాష్కామ్ ఇంకా డిఐపిపి కలిపి ఈ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నాయి. అందుకనే ఇది పబ్లిక్ ప్రైవేట్ ఇదిలో అవుతుంది. అయితే ఐప్రిజం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కాంపిటీషన్. ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే కాలేజ్ ఇంకా యూనివర్సిటీ స్టూడెంట్స్. బేసిక్గా దీని ఐడియా ఏంటంటే ఐప్రిజం కాంపిటీషన్లో ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడం, అంటే కొత్తదనాన్ని ప్రమోట్ చేయడం, కొత్తవి ఆవిష్కరించే దాన్ని ప్రోత్సహించడానికి ఈ ఐప్రిజం అనే కాంపిటీషన్స్ కాలేజ్ స్టూడెంట్స్లో, యూనివర్సిటీ స్టూడెంట్స్లో కండక్ట్ చేస్తున్నారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఒక మనిషి తన మేధస్సుతోని క్రియేట్ చేసేదాన్ని మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. మన ఇంటెలెక్ట్తో క్రియేట్ చేసేది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, మేధా సంపత్తి అంటారు. ఒక బుక్ రాయడం, ఒక పాట రాయడం, లేదా మ్యూజిక్ కంపోజ్ చేయడం, దేనికన్నా ట్యూన్ ఇవ్వడము, ఇవన్నీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కిందికి వస్తాయి. అయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి గూడ్ అనుకోండి, ఏదైనా వస్తువు అనుకోండి, దానికి మనం ట్రేడ్ మార్క్ తీసుకుంటాం, దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఆ వస్తువు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫార్ములా మన దగ్గర ఉంటుంది, అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం. కానీ ఒక్కసారి ఒక ట్యూన్ కంపోజ్ అయ్యి బయటికి వెళ్ళిపోతే, ఒక మ్యూజిక్ ట్యూన్ కంపోజ్ అయ్యి బయటికి వెళ్ళిపోతే దాన్ని ఎవరైనా కాపీ చేసి వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాపీ చేసి వాడుకున్నప్పుడు దాన్ని ఎవరైతే సృష్టిస్తారో వాళ్ళకి ఎకనామిక్ లాస్, ఎందుకంటే వాళ్ళు కష్టపడి సృష్టించిన దాని మీద వాళ్ళకి ఏదో ఒక రకమైన ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండదు, దానివల్ల వాళ్ళకి ఆ ఎకనామిక్ లాస్ ఉంటుంది. ఆ ఎకనామిక్ లాస్ ఉండకుండా చూడడానికే మనం ఇది చేస్తామన్నమాట. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి వాటి మీద మనము క్లెయిమ్ చేసుకుంటాము, ఐపీఆర్ ఫైల్ చేస్తాము, సింబల్స్ అవి ఫైల్ చేస్తాము, ఇవన్నీ చేస్తాం. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మీద అవగాహన కల్పించడానికి, ఇన్నోవేషన్ ప్రమోట్ చేయడానికి ఐప్రిజం అనే కాంపిటీషన్ని స్టార్ట్ చేశారు. మీకు బేసిక్ క్వశ్చన్ ఐప్రిజం అంటే ఏంటి అని అడుగుతారు. ఐప్రిజం అనేది ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కాంపిటీషన్, గవర్నమెంట్ ఇండస్ట్రీ కలిపి కండక్ట్ చేస్తున్న కాంపిటీషన్. దీని కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్న పేరు BDU-3 శాటిలైట్స్. ఈ BDU-3 శాటిలైట్స్ అన్నాయి, 2 శాటిలైట్స్. వీటిని లాంచ్ చేసింది చైనా. సో BDU-3 శాటిలైట్స్ ఎవరు లాంచ్ చేశారు అంటే చైనా. మనకి యూజువల్గా BDU ఇట్లాంటి పేర్లు ఉంటే 3 కంట్రీస్ మైండ్కి వస్తాయి. ఒకటి చైనా, జపాన్, దాని తర్వాత కొరియా. సో ఇది చైనా లాంచ్ చేసింది. దీని పర్పస్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ముందు దీంట్లో శాటిలైట్స్ అన్నాం, అంటే 2 శాటిలైట్స్ ఇవి. వాటి పేర్లు ఫస్ట్ దాని పేరు వచ్చేసి BDU-3M7, సెకండ్ శాటిలైట్ పేరు వచ్చేసి BDU-3M8. ఈ BDU-3M7, M8 మెయిన్ పర్పస్ ఏంటంటే నావిగేషన్ అండ్ పొజిషనింగ్ సర్వీసెస్ అందించడం. నావిగేషన్ అంటే ఇప్పుడు మనం సీలో ట్రావెల్ చేస్తుంటే రూట్ మనం ఎటు వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, మనం ఇప్పుడు జీపీఎస్లో మ్యాప్స్ వాడినట్టు సీలో ట్రావెల్ చేసినప్పుడు నావిగేషన్ ఇంకా పొజిషనింగ్ సర్వీసెస్ ఇవ్వడానికి. ఎవరికి ఇస్తారు ఈ నావిగేషన్ అండ్ పొజిషనింగ్ సర్వీసెస్ అని అడిగితే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేస్తున్న కంట్రీస్ అన్నిటికీ నావిగేషన్ అండ్ పొజిషనింగ్ సర్వీసెస్ 2018 లోపు ఇవ్వడానికి ఈ BDU-3 శాటిలైట్స్ని లాంచ్ చేసింది చైనా. అయితే దీనికి బ్యాక్డ్రాప్లో మనకు చాలా ముఖ్యంగా తెలవాల్సింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ కాదు, ఇది చాలా ఏళ్ళ క్రితం ఉన్న కాన్సెప్ట్. ఒక 2000 సంవత్సరాల క్రితము చైనాలో రూల్ చేస్తున్న కింగ్ జాంగ్ క్వెన్ అనే కింగ్ ఒక సిల్క్ రూట్ని ఎస్టాబ్లిష్ చేశాడు. మనందరికీ తెలుసు సిల్క్ రూట్, ఎందుకంటే అది ఇండియాకి కూడా కనెక్టెడ్ ఉండే. ఈ సిల్క్ రూట్ చైనా నుండి అరబ్ వరల్డ్ అంటే వెస్ట్ ఏషియా వరకు కనెక్ట్ అయి ఉండే. చైనా నుండి, ఇండియా నుండి, ఆఫ్ఘనిస్తాన్, ఈ మొత్తం రూట్ కనెక్ట్ అయి ఉండే. దీని మెయిన్ పర్పస్ ఏముండే అంటే సిల్క్ రూట్ని ట్రేడ్ని పెంపొందించడం. చైనా నుండి, చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ వెస్ట్ ఏషియా వరకు వెళ్ళేటట్టు ఆ రూట్ని డిజైన్ చేశారు. దీనివల్ల అప్పుడు ట్రేడ్ బాగా పెరిగింది. సిల్క్ రూట్ అని దీన్ని ఎందుకు అంటారంటే చైనాలో చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ అప్పుడు ఆ కాలంలో ఏంటి అంటే చైనా సిల్క్ అనమాట. అందుకనే దాని పేరు సిల్క్ రూట్ అని వచ్చింది. దీనికి మెయిన్గా ఈ రూట్లో సిల్క్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరిగేది, అందుకనే ఆ రోడ్డు పేరు సిల్క్ రోడ్ అని వచ్చింది. సిల్క్ రూట్ అంటారు, సిల్క్ రోడ్ అంటారు. ఇది 2000 క్రితం నాటి విషయం. ఆ 2000 క్రితం పడిన పునాదే సిల్క్ రోడ్ అనేదే ఈ 1 రోడ్ 1 బెల్ట్ ఇనిషియేటివ్కి నాంది పలికింది. అయితే చైనా ఇప్పుడు ఏం చేసిందంటే
ఇప్పుడు కూడా ఈ సిల్క్ రూట్ లాగా ఒక రోడ్ని డెవలప్ చేసి, అంటే సిల్క్ రూట్ అన్నప్పుడు అది రోడ్ మాత్రమే ఉండే, ట్రేడ్ రూట్ అంతా రోడ్ బై రోడ్ ఉండే, కానీ రోడే కాకుండా అన్నీ రోడ్, రైల్వే, ఎయిర్, తర్వాత పైప్ లైన్స్, నావిగేషన్ ఇవన్నీ యూజ్ చేసి, అంటే నేవల్, వాటర్ త్రూ ట్రేడ్ ఇవన్నీ యూజ్ చేసి ఒక కొత్త ట్రేడింగ్, ఒక కొత్త రూట్ని డెవలప్ చేయాలని చైనా ఉద్దేశం. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ టైం అని అడుగుతారు. దీన్ని మొదటిసారి దీని గురించి మాట్లాడింది 2013లో అప్పటి చైనీస్ ప్రెసిడెంట్ జీ జింగ్పింగ్ మాట్లాడారు దీని గురించి. ఆయన ఏమన్నారంటే మళ్ళీ ఒక కొత్త రోడ్డుని డెవలప్ చేద్దాము, వన్ బెల్ట్ వన్ రోడ్ని డెవలప్ చేద్దాము. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే చైనాని ఇతర కంట్రీస్ని ట్రేడ్ రూట్ లాగా కనెక్ట్ చేయడం. దీంట్లో రైల్వే నెట్వర్క్స్ జాయిన్ చేయొచ్చు, రోడ్స్ జాయిన్ చేయొచ్చు, పైప్ లైన్స్ జాయిన్ చేయొచ్చు, గ్యాస్ పైప్ లైన్ ఉంటుంది, గ్యాస్ పైప్ లైన్ జాయిన్ చేయొచ్చు, అలాగే సీ రూట్స్ జాయిన్ చేయొచ్చు. ఇవన్నీ వన్ బెల్ట్ వన్ రోడ్. సో యూటిలిటీ గ్రిడ్స్ దట్ వుడ్ లింక్ చైనా, ఎక్కడి నుండి ఎక్కడికి అంటే చైనా నుండి సెంట్రల్ ఏషియా, వెస్ట్ ఏషియా, సౌత్ ఏషియా ఇవన్నీ కంట్రీస్ లింక్ చేయడం ఈ వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్ ఒక ముఖ్య ఉద్దేశం. సో దీని మీద ఫస్ట్ మీకు క్వశ్చన్, శాటిలైట్స్ మీద అయితే శాటిలైట్లు ఎందుకు లాంచ్ చేశారు అని అడిగితే నావిగేషన్ సర్వీసెస్ ఫర్ కంట్రీస్ పార్టిసిపేటింగ్ ఇన్ వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్ ఆన్సర్. కానీ మీకు వన్ రోడ్ వన్ బెల్ట్ మీద వచ్చే క్వశ్చన్స్ ఫస్ట్ ఏది అడుగుతారంటే అది ఎవరు ప్రపోజ్ చేశారని అడుగుతారు. అది ప్రపోజ్ చేసింది జీ జింగ్పింగ్ గారు ప్రపోజ్ చేశారు. ఆయన 2013లో ప్రపోజ్ చేశారు, చైనా ప్రెసిడెంట్ అప్పుడు. అయితే దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ ట్రేడ్ ఫెసిలిటేట్ చేయడానికి, ఈజ్ చేయడానికి ఇది ప్రపోజ్ చేస్తుంది. కానీ చైనాకి ఏంటి లాభము? చైనా ఎందుకు ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ని ఇంతగానం ప్రపోజ్ చేయాలి అంటే ఒకటే కారణం అండి. చైనా ఒకవేళ ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్ అయితే వరల్డ్ అఫైర్స్లో చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే దీని ద్వారా దగ్గర ఒక 50-60 కంట్రీస్ని కనెక్ట్ చేయడానికి చైనా ట్రై చేస్తుంది. సో ఈ ట్రేడ్ రూట్ డెవలప్ అవ్వడం వల్ల చైనా బైలాటరల్ రిలేషన్స్, ద్వైత వ్యవహారాలు, వాటి రిలేషన్షిప్స్ బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదొక రీజన్, మెయిన్ రీజన్ అది కాకుండా సెకండ్ ఎకనామిక్ రీజన్ ఏంటి అంటే చైనా ప్రోడక్ట్స్కి ఇంకా ఎక్కువ రీచ్ ఉండేటట్టు, ఎక్కువ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేటట్టు. చైనాతో ఈరోజు యుద్ధం చేయాలి అంటే ప్రతి కంట్రీ 2 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకు రీజన్ అంటే చైనా ఎకనామిక్గా చాలా స్ట్రాంగ్. చైనా ఏం చేసిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని బాగా స్ట్రెంగ్తన్ చేసుకుంది. వరల్డ్లో దాదాపు మొత్తం అన్ని కంట్రీస్ చైనీస్ ప్రోడక్ట్స్ మీద టోటల్గా డిపెండ్ అయ్యారు. ఇండియా కూడా డిపెండ్ అయింది. దీపావళి అయితే దీపావళికి వచ్చే ల్యాంప్స్ కూడా చైనా నుండి వస్తాయి, వినాయకుడులు ఇట్లాంటివి కూడా చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో చైనా మీద మన డిపెండెన్స్ చాలా ఎక్కువ. ఒకవేళ చైనాతో బైనం తెచ్చుకుంటే మనకి గూడ్స్ సప్లై ఆగిపోతుంది అని చాలా కంట్రీస్ 1-2 సార్లు ఆలోచిస్తాయి చైనాతో ఏదన్నా బైనం తెచ్చుకోవాలంటే. సో చైనా తన పొజిషన్ని కన్సాలిడేట్ చేయడానికి ఎకనామిక్గా డెవలప్ అయిందనమాట. అందుకనే ఇప్పుడు ఇది కూడా జరిగితే చైనా స్ట్రెంగ్త్ పెరుగుతుంది వరల్డ్ వైడ్. అది చైనా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వన్ రోడ్ వన్ బెల్ట్ వెనుక. అయితే ఈ వన్ రోడ్ వన్ బెల్ట్లో 2 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయంటే 2 భాగాలుగా చూడొచ్చు మనం దాన్ని. ఒకటేమో సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్, ఇంకొకటేమో 21st సెంచరీ మెరిటైమ్ సిల్క్ రోడ్. సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ పాత సిల్క్ రోడ్ లాగానే ఉంటుంది. సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ 3 రోడ్స్ బేసిక్గా కనెక్ట్ చేసేది. ఒకటి చైనా టు యూరోప్, ఇంకొకటి పర్షియన్ గల్ఫ్, ఇంకా మెడిటరేనియన్, తర్వాత ఇండియన్ ఓషన్. సో సెంట్రల్ ఏషియా, వెస్ట్ ఏషియా, సౌత్ ఏషియా ఈ 3ని కనెక్ట్ చేయడం ఈ సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. 21st సెంచరీ మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అన్నప్పుడు మెరిటైమ్ అన్నది నేవల్, వాటర్ త్రూ కనెక్షన్స్ డెవలప్ చేయడాన్ని మెరిటైమ్ సిల్క్ రోడ్ అని అంటారు. ఇవి 2 దాని కాంపోనెంట్స్. ఇది వన్ రోడ్ వన్ బెల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకు వచ్చేది క్యాప్టివ్ బ్రీడింగ్ గురించి. అయితే దీని మీద క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే వాటిని ఒక ప్లేస్లో ఎన్క్లోజ్ చేసి, క్లోజ్డ్ ప్లేస్లో పెట్టి అక్కడ వాటిని ఒక యానిమల్ని బ్రీడ్ చేయడం అంటే వాటి సంతతిని పెంచడం.
క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే వాటిని కట్టేసి పెట్టరు, కాకపోతే ఒక డిమార్కెటెడ్, ఇప్పుడు మనకి డియర్ పార్క్ ఉంటుంది, డియర్ పార్క్ క్యాప్టివ్ బ్రీడింగ్కి ఎగ్జాంపుల్. అక్కడ ఆ స్టిప్యులేటెడ్ ఏరియాలోనే డియర్స్ని వదిలేస్తారు, అవి వాటి సంతతి అక్కడే పెరుగుతుంది. అలాగే క్యాప్టివ్ బ్రీడింగ్ ఒక యానిమల్కి చెయ్యాలి అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రపోజ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వద్దు మేము ఒప్పుకోము అనింది. అయితే మీకు ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే ఏ యానిమల్ క్యాప్టివ్ బ్రీడింగ్కి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఒప్పుకోలేదు అని అడుగుతారు. చిరు యాంటలోప్, దాన్ని టిబెటియన్ యాంటలోప్ అని కూడా అంటారు. అది జింకలో ఒక రకమైన జింకలో ఒక రకమైన జింక అది. అయితే ఈ చిరు లేదా టిబెటియన్ యాంటలోప్ క్యాప్టివ్ బ్రీడింగ్కి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఒప్పుకోలేదు. యాక్చువల్లీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎందుకు ఈ సజెషన్ ఇచ్చింది అంటే ఈ చిరు స్కిన్లో ఉండే హెయిర్తో డెవలప్ అయ్యే షాల్స్ చాలా చాలా ఫేమస్. వాటిని షాల్స్ అని అంటారు. షాటోష్ షాల్స్, వీటిని తయారు చేసేది ఈ టిబెటియన్ యాంటలోప్ స్కిన్లో ఉండే ఫర్తో తయారు చేస్తారు. అయితే ఈ షాటోష్ షాల్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువగా తయారు చేస్తారనమాట. టిబెటియన్ యాంటలోప్స్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి 3 మేజర్ రీజన్స్ ఉంటాయి, జమ్మూ, కాశ్మీర్, లడాఖ్లో టిబెటియన్ యాంటలోప్స్ ఎక్కువ వాడతారు. అండ్ లడాఖ్లో చాలామంది దీన్ని వాళ్ళ ఫ్యామిలీ ఆక్యుపేషన్ అంటే ట్రెడిషనల్ ఆక్యుపేషన్ లాగా కొనసాగిస్తారు ఈ షాంటోస్ షాల్స్ని తయారు చేయడం. అయితే ఇది దానికి బ్యాక్గ్రౌండ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మరి ఎందుకు ఒప్పుకోలేదు అంటే చిరు అనేది వల్నరబుల్ స్పీషీస్లో లిస్ట్ అయి ఉంది. వాటిని ఒక్క షాంటోస్ షాల్ని తయారు చేయాలంటే ఈ యానిమల్ని చంపాల్సి ఉంటుంది, కనీసం 2 యానిమల్స్ అన్నా పడతాయి ఒక షాల్ని తయారు చేయాలంటే. వాటి వల్నరబిలిటీని మైండ్లో పెట్టుకొని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వద్దండి. పార్లమెంటరీ కమిటీ ప్రపోజ్ చేయడానికి కారణం ఏంటంటే క్యాప్టివ్ బ్రీడింగ్లో ఇవి ఎక్కువగా పుడతాయి కాబట్టి అవసరం ఉన్నప్పుడు వాటిని చంపేసి అక్కడ లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించవచ్చు కదా, షాల్స్ చేయడంతో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, లైవ్లీహుడ్ ఉంటుంది అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రపోజ్ చేసింది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది కుదరదు, ఎందుకంటే షాటోస్ షాల్స్ని ఇండియాలో బ్యాన్ చేశారు. అది మన దగ్గర ఉన్న దాన్ని అమ్మిన అది ఇండియాలో చట్టరీత్యా నేరం. అయితే ఈ టిబెటియన్ యాంటలోప్ అన్నది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN, ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN బేసిక్గా ఒక లిస్ట్ని తయారు చేస్తుంది. ఏ యానిమల్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఏ యానిమల్ వల్నరబుల్ కేటగిరీలో ఉంది, ఏ యానిమల్ థ్రెటెండ్, ఏ యానిమల్ నియర్లీ థ్రెటెండ్, ఇట్లా అంటే వాటి ఎక్స్టెన్షన్ ఎంత ఉంది అన్న దాని మీద బేస్ చేసుకొని లిస్టులు తయారు చేస్తారు. ఈ లిస్టులో ఒక అవసరం ఏంటి అంటే రేపొద్దున ఏదైనా యానిమల్ని కాపాడి ఇంక ఇవి అంతరించిపోతున్నాయి, ఎంత అంతరించిపోయే క్రమంలో ఎంత దగ్గరలో ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ లిస్టులు చాలా ఇంపార్టెంట్. ఈ లిస్టుని ఆధారపరుచుకొని గవర్నమెంట్స్ వాళ్ళ మెజర్స్ని డిజైన్ చేస్తాయి. అంటే అవి ఏమి మెజర్ తీసుకోవాలి, దీని మీద ఎలా వర్క్ చేయాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేసుకునేది ఈ లిస్టులని ఆధారం చేసుకునే. సో నియర్లీ థ్రెటెండ్ బై ఇంటర్నేషనల్ యూనియన్, ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ఈ టిబెటియన్ యాంటలోప్ అన్నది నియర్లీ థ్రెటెండ్ లిస్ట్లో వస్తుంది. నియర్ థ్రెటెండ్ అంటే ప్రస్తుతానికి వాటి సంతతి ఉంది కానీ వాటికి డేంజర్ ఉంది, డేంజర్లో దగ్గరలో ఉన్నాయి. థ్రెటెండ్ అంటే డేంజర్లో ఉన్నాయి. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే డేంజర్లో ఉన్నాయి, కొంచెం సీరియస్. అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే చాలా సీరియస్. మోస్ట్ వల్నరబుల్ అంటే డేంజర్ జోన్లోకి వెళ్తున్నాయి. అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో నియర్ థ్రెటెండ్ కేటగిరీలో ఈ టిబెటియన్ యాంటలోప్ ఉంది. అలాగే ఇది IUCN ఇచ్చే లిస్ట్ ఇంటర్నేషనల్ లిస్ట్. ఈ IUCNలో ఇచ్చిన లిస్ట్ కాకుండా ఇండియాలో వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి మన దగ్గర వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని ఒక యాక్ట్ ఉంది. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి అన్న దాని మీద దీంట్లో డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఇదే యాక్ట్లో ఒక షెడ్యూల్ ఉంది. ఆ ఫస్ట్ షెడ్యూల్లో ఏ యానిమల్స్ వల్నరబుల్ ఉన్నాయి అంటే అంతరించిపోయే క్రమంలో ఉన్నాయి లేదా డేంజర్లో ఉన్నాయో వాటి లిస్ట్ ఉంటుంది. ఆ షెడ్యూల్ 1లో కూడా ఈ టిబెటియన్ యాంటలోప్ని ఇంక్లూడ్ చేశారు.
కాబట్టి టిబెటియన్ యాంటలోప్ని క్యాప్టివ్ బ్రీడింగ్ చేయడానికి వీల్లేదు అని ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ చెప్పింది. అయితే లాస్ట్ దీని మీద ఒక క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే ఈ టిబెటియన్ యాంటలోప్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. వీటిని 2 వైల్డ్ లైఫ్ శాంచురీస్లో ఎక్కువగా ఉంటాయి. ఒకటేమో కరకోర్మా వైల్డ్ లైఫ్ శాంచురీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది, ఇంకొకటి చంగ్థాంగ్ కోల్డ్ డెజర్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ లడాఖ్లో ఉంది. కోల్డ్ డెజర్ట్, ఇండియాలో కోల్డ్ డెజర్ట్ అనగానే మీ మైండ్లోకి రావాల్సింది లడాక్. ఇండియాలో కోల్డ్ డెజర్ట్ ఉట్టి లడాఖ్లో తప్ప ఇంకెక్కడా లేదు. సో చంగ్థాంగ్ కోల్డ్ డెజర్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ లడాక్, ఇంకొకటి కరకోర్మా వైల్డ్ లైఫ్ శాంచురీ జమ్మూ అండ్ కాశ్మీర్. సో మీకు జనరల్గా ఇది బ్యాక్డ్రాప్లో కూడా అడగచ్చు, కరకోర్మా వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్, లేదా చాంగ్థాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడగచ్చు. లడాక్ ఆన్సర్ వాటికి. దాని తర్వాత నెక్స్ట్ ఒక స్పేస్ మిషన్ న్యూస్లో ఉంది. ఈ స్పేస్ మిషన్ పేరు వచ్చేసి జూమా మిషన్. ఈ జూమా మిషన్ ఎవరు లాంచ్ చేశారు, దాని పర్పస్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఈ జూమా మిషన్ని ఒక ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ ద్వారా లాంచ్ చేశారు. దీన్ని స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ మీద బోర్డ్ చేశారు. అయితే ఇది ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన కంపెనీ. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ డిజైన్ చేసింది ఒక ప్రైవేట్ కంపెనీ, దీన్ని లాంచ్ చేసింది కూడా స్పేస్ ఎక్స్. అయితే ఈ స్పేస్ ఎక్స్ ఈ జుమా మిషన్ ఎవరి కోసం లాంచ్ చేసింది అన్నది ఇంపార్టెంట్ మనకి. ఈ స్పేస్ ఎక్స్ అనే కంపెనీ జుమా మిషన్ని యుఎస్ గవర్నమెంట్ కోసం, అమెరికన్ గవర్నమెంట్ కోసము లాంచ్ చేసింది. ఇది ఒక సీక్రెట్ మిషన్, ఎందుకంటే దాని పర్పస్ ఏంటో మన ఎవ్వరికి తెలీదు, అందుకనే ఇది ఒక సీక్రెట్ మిషన్. కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ ఒకటే అడుగుతారు, స్పేస్ ఎక్స్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ జూమా మిషన్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతారు. దానికి ఆన్సర్ అమెరికా కోసము స్పేస్ ఎక్స్ ఈ కొత్త మిషన్ని లాంచ్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండ్ ఐకన్ మిషన్స్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే మనకి దీనికి బ్యాక్డ్రాప్లో తెలియాల్సింది ఏంటంటే గోల్డ్ ఏంటి, ఐకన్ అంటే వాటి పర్పస్ ఏంటి. GOLD అన్నది ఒక అబ్రివేషన్, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి గ్లోబల్ స్కేల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద లింబ్ అండ్ డిస్క్ మిషన్. గోల్డ్ గ్లోబల్ స్కేల్, అబ్జర్వేషన్స్, లింబ్ అండ్ డిస్క్ మిషన్, ఇది గోల్డ్ మిషన్. దాని తర్వాత ఐకన్ ఫుల్ ఫామ్ వచ్చేసి అయనోస్పియరిక్ కనెక్షన్ ఎక్స్ప్లోజర్, ఇది ఐకన్. ఈ 2 మిషన్స్ని మేము లాంచ్ చేస్తున్నాము, జనవరిలో లాంచ్ చేశాము అని అనౌన్స్ చేసింది నాసా. అయితే నెక్స్ట్ దీని క్వశ్చన్ ఏమొస్తుంది, యూజువల్గా స్పేస్ క్రాఫ్ట్స్కి మీకు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఎవరు లాంచ్ చేశారు, ఎందుకంటే మన దగ్గర నాసా ఉంది, ఇండియాకి వచ్చేసరికి ఇస్రో ఉంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA ఉంది యూరోప్కి సంబంధించి, మళ్ళీ చైనాకు ఒక స్పేస్ ఏజెన్సీ, జపాన్కి ఒక స్పేస్ ఏజెన్సీ, ఫ్రాన్స్, రష్యా. సో ఫస్ట్ మిమ్మల్ని ఎవరు లాంచ్ చేశారని అడిగితే ఇది నాసా. తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముంటుంది అంటే నాసా హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ గోల్డ్ అండ్ ఐకన్ మిషన్స్, వాట్ ఈస్ ఇట్స్ పర్పస్ అని అడుగుతారు. అసలు వీటిని ఎందుకు లాంచ్ చేశారు అని అడుగుతారు. ఎందుకు లాంచ్ చేశారు అంటే అయనోస్పియర్ని స్టడీ చేయడానికి లాంచ్ చేశారు. అయితే మనకి అయనోస్పియర్ ఎక్కడుంది అన్నది తెలియాలి. మనము లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ గమనిస్తే ట్రాటోస్పియర్ అంటాం, తర్వాత స్ట్రాటోస్ఫియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎగ్జోస్పియర్. ఈ అయనోస్పియర్ అన్నది ఎగ్జోస్పియర్, థర్మోస్పియర్, మీసోస్పియర్ ఈ మూడిట్లో భాగం అనమాట. ఈ మూడులో ఓవర్లాప్ అయ్యే ఏరియాని మనం అయనోస్పియర్ అని అంటాం. మీకు స్క్రీన్ మీద వచ్చే డయాగ్రామ్లో డిఫరెంట్ స్పియర్స్ వాటిలలో అయ్యే యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము క్లౌడ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే ట్రోపోస్ఫియర్లో ఫామ్ అవుతాయి, ట్రోపోస్ఫియర్ పైన ఫామ్ అవుతాయి. ఫ్లైట్స్, ఏరోప్లేన్స్ ఎగిరేది ఏ స్పియర్లో అని అడిగితే ఇవి అట్మాస్ఫియర్ స్పియర్స్, అంటే అట్మాస్ఫియర్లో ఉన్న డివిజన్స్, వాతావరణంలో అట్మాస్ఫియర్లో ఉన్న డివిజన్స్. ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ ఫ్లై అవుతుంది అంటే స్ట్రాటోస్ఫియర్లో ఫ్లై అవుతుంది. మెటియార్స్ ఎక్కడ బ్రేక్ అవుతాయి, ఎక్కడ వస్తాయి అంటే మీజోస్పియర్లో వస్తాయి. శాటిలైట్స్ ఏ స్పియర్లో ఉంటాయి అంటే ఎగ్జోస్పియర్, ఇంకా అవుట్ సైడ్ ఎర్త్ అది ఎగ్జోస్పియర్లో ఉంటాయి అలా అంటారు. అయితే అయనోస్పియర్ నేను అన్నట్టు 3 ఏరియాస్లో ఓవర్లాప్ అయి ఉంటుంది, మీజోస్పియర్, థర్మోస్పియర్, ఇంకా ఎగ్జోస్పియర్. అయనోస్పియర్ 75 కిలోమీటర్స్ నుండి 1000 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తే -60, 0, -85, తర్వాత 1500, 2000. సో 75 to 1000 కిలోమీటర్స్ రేంజ్లో ఉండే ఏరియాని మనం అయనోస్పియర్ అని అంటాం. అయనోస్పియర్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకు అంటే అది కాస్మిక్ రేడియేషన్,
సన్ నుండి వచ్చే రేడియస్ని, సన్ నుండి వచ్చే హీట్ని టు లార్జ్ ఎక్స్టెంట్ అది కంట్రోల్ చేస్తుంది. సో సోలార్ అండ్ కాస్మిక్ రేడియేషన్ని అయనైజ్ చేస్తుంది. అందుకనే అయోనోస్పియర్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడానికి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికే నాసా ఈ ఐకాన్ ఇంకా గోల్డ్ అనే మిషన్స్ని స్టార్ట్ చేసింది. అది అయోనోస్పియర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ ప్రత్యూష్ అనే ఒక పేరు న్యూస్లో ఉండే. ఇదేంటి, దీన్ని ఎవరు తీసుకొచ్చారు, దాని పర్పస్ ఏంటి తెలియాలి. ప్రత్యూష్ అని అంటే మళ్ళీ సన్, దాని అర్థం సన్. ఈ ప్రత్యూష్ అన్నది ఇండియాస్ ఫాస్టెస్ట్ అండ్ ఫస్ట్ మల్టీ పెటోఫ్లాప్స్ సూపర్ కంప్యూటర్. ఇండియాస్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్, ఫస్ట్ మల్టీ పెటాఫ్లాప్స్ సూపర్ కంప్యూటర్. దీన్ని డిజైన్ చేసింది IITM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూనాలో ఉంది. ఈ పూనాలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఈ ప్రత్యూష్ అనే సూపర్ కంప్యూటర్ని డిజైన్ చేసింది. దీని పర్పస్ ఏంటి అంటే సైక్లోన్స్ని, డిజాస్టర్స్ని బెటర్గా ప్రిడిక్ట్ చేయడం. అంటే మాన్సూన్, ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్, సైక్లోన్, సునామీ, ఎర్త్క్వేక్స్, హాట్ అండ్ కోల్డ్ వేవ్స్, ఇవన్నీ ఫ్లడ్, డ్రాట్, ఇవన్నిటిని ప్రిడిక్ట్ చేయడానికి సూపర్ కంప్యూటర్ని డిజైన్ చేశారు. సో ప్రత్యూష్ అంటే ఏంటి న్యూస్లో ఉండింది అంటే ఇండియాస్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. ఎందుకు న్యూస్లో ఉంది? మిహిర్కి ప్రత్యూష్కి ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ ప్రత్యూష్ ఇండియాస్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్ మిహిర్ సూపర్ కంప్యూటర్. మిహిర్ని గవర్నమెంట్ డిజైన్ చేసింది, ప్రత్యూష్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ డిజైన్ చేసింది. సో రెండు డిఫరెంట్. మిహిర్ వచ్చేసి వెదర్ స్టడీ కోసం, ప్రత్యూష్ ఫోకస్ అంతా డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్స్ మీద ఫోకస్ ఉంటుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ అదే అవుతుంది, ప్రత్యూష్ ఏంటి అని అడిగితే ఇండియాస్ ఫాస్టెస్ట్, రీసెంట్లీ ఇండియాస్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ వాజ్ అన్వెయిల్డ్, వాట్ ఈస్ ఇట్స్ నేమ్ అని అడిగిన ప్రత్యూష్. సెకండ్ క్వశ్చన్ మిమ్మల్ని ఏం అడుగుతారు అంటే ఎవరు డిజైన్ చేశారు అన్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. కానీ దాని మీద క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ హ్యాస్ రీసెంట్లీ డిజైన్డ్ ప్రత్యూష్ ఇండియాస్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్, వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్ అని అడుగుతారు. అసలు ఎక్కడుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, ఎక్కడుంది అంటే పూనాలో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యూష్ పర్పస్ ఏంటి అని అడుగుతారు. ప్రత్యూష్ బేసిక్ పర్పస్ వచ్చేసి మాన్సూన్స్, ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ని కంట్రోల్ చేయడం ప్రత్యూష్ యొక్క బేసిక్ పర్పస్. అది ప్రత్యూష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత న్యూ బ్లాసమ్ స్పీషీస్ డిస్కవర్డ్. బ్లాసమ్ అంటే పువ్వులు, కొత్త పువ్వుల స్పీషీస్, సన్న రెక్కల్లాగా ఉండే గుల్మోహర్ ఫ్లవర్స్ అని అంటారు. ఇవన్నిటినీ బ్లాసమ్ స్పీషీస్ అంటారు. బ్లాసమ్ విచ్చుకునేవి. సో ఈ బ్లాసమ్ స్పీషీస్ని ఎక్కడ డిస్కవర్ చేశారు అని అడిగితే హిమాలయాస్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో డిస్కవర్ చేశారు. 4 కొత్త వెరైటీస్ని డిస్కవర్ చేశారు. ఇది మీ ఇన్ఫర్మేషన్ మీ కోసమే, దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే దాని మీద అడగడానికి ఏం లేదు. బేసిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఇచ్చి ఇక్కడ డిస్కవర్ చేశారన్నా, లేకపోతే ఒక స్పెసిఫిక్ ప్లాంటో లేకపోతే యానిమలో అయితే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటివి ఏమీ లేవు కాబట్టి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైఫ్ బార్ TCB అన్నది న్యూస్లో ఉండే. ఈ టైఫ్ బార్ TCB బయోటెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అప్డేట్. అసలు అది ఏంటి, TCB అంటే ఏంటి అంటే టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్. అది ఈ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ని డెవలప్ చేసింది భారత్ బయోటెక్, హైదరాబాద్ బేస్డ్ ఇది. దీన్ని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ యూస్కి అప్రూవ్ చేసింది. అంటే మీరు గ్లోబల్గా దీన్ని వాడచ్చు అని చెప్పి అప్రూవ్ చేసింది. అయితే దీనికి రోటో వైరస్కి డిఫరెన్స్ ఏంటంటే దీన్ని ఇండియా ఇండిజీనియస్గా డెవలప్ చేసింది కాదు. అంటే మనం యూఎస్తో కొలాబరేట్ అయి డెవలప్ చేసినాం. కానీ రోటా వైరస్ కంప్లీట్గా ఇండియాలోనే ఇండియన్స్చే డెవలప్ చేయబడింది. అయితే ఈ టైఫ్ బార్ దేనికి వాడతారు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్, వరల్డ్స్ ఫస్ట్ టైఫాయిడ్ వ్యాక్సిన్. ఇది క్లినికల్గా అప్రూవ్ అయిన వ్యాక్సిన్. దీన్ని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇవ్వడానికి వీలుంటుంది. లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్, టైఫాయిడ్ నుండి లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ వ్యాక్సిన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టైఫ్ బార్ TCB వ్యాక్సిన్ ఏ డిజీజ్కి సంబంధించింది? టైఫాయిడ్. సెకండ్,
టైబార్ టీసీవీ వ్యాక్సిన్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని గ్లోబల్గా యూజ్ చేయొచ్చు అని చెప్పింది కాబట్టి న్యూస్లో ఉండే. థర్డ్, దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే భారత్ బయోటెక్. 4, దీన్ని ఎవరికి ఇవ్వచ్చు, ఏ ఏజ్, ఇప్పుడు మనం రోటో వైరస్ అన్నప్పుడు 11 months లోపు పిల్లలను ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్పాం. దీన్ని ఎవరికి వాడచ్చు, టైప్ బార్ వ్యాక్సిన్ ఎవరికి వాడచ్చు అంటే 6 months ఏజ్ నుండి అడల్ట్స్ వరకు ఎవరికైనా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. అది లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఇస్తుంది టైఫాయిడ్ నుండి. అయితే దీని బ్యాక్గ్రౌండ్లో టైఫాయిడ్ గురించి తెలియాలి. టైఫాయిడ్ అనేది ఒక సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్. సిస్టమాటిక్ అంటే మెల్లిమెల్లిగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్, దాన్ని కాజ్ చేసే వైరస్ని మనము సల్మోనెల్లా టైఫీ అని అంటాము. అందుకనే టైఫాయిడ్ అన్న పేరు వచ్చింది. సల్మోనెల్లా టైఫీ దాన్ని కాజ్ చేస్తుంది. ఎలా ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే ఫుడ్ లేదా వాటర్, అంటే ఇది ఫుడ్ బోర్న్ లేదా వాటర్ బోర్న్ డిసీజ్. ఫుడ్ త్రూ స్ప్రెడ్ అవ్వచ్చు టైఫాయిడ్, వాటర్ త్రూ స్ప్రెడ్ అవ్వచ్చు. యూజువల్గా వాటర్ త్రూ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది టైఫాయిడ్. టైఫాయిడ్ ఒక ప్రొలాంగ్డ్ ఇల్నెస్, అంటే ఇవాళ టైఫాయిడ్ వచ్చింది రేపు లేచి పనికి వెళ్ళలేము. కొన్ని రోజులు పడుతుంది టైఫాయిడ్ నుండి కోలుకోవడానికి. దానికి జ్వరం ఉంటుంది, హెడేక్, వామిటింగ్ సెన్సేషన్, ఆకలి వేయదు, ఇవన్నీ పార్ట్ ఆఫ్ టైఫాయిడ్. కాన్స్టిపేషన్ ఉండడం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ టైఫాయిడ్. సో టైఫాయిడ్ ఫీవర్కి సంబంధించిన వ్యాక్సిన్ డిజైన్ చేసింది భారత్ బయోటెక్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో కొత్త స్పీషీని డిస్కవర్ చేశారు. ఇది ఒక బ్లైండ్ ఫిష్. దీన్ని ఎక్కడ డిస్కవర్ చేశారు అన్నది మనకి ఇంపార్టెంట్. ఈ బ్లైండ్ ఫిష్ని ఈస్ట్ జైంటియా హిల్స్ డిస్ట్రిక్ట్ మేఘాలయలో డిస్కవర్ చేశారు. మనకి ఇలా స్పెసిఫిక్గా ఇక్కడ డిస్కవర్ చేశారు అన్నప్పుడు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, న్యూ స్పీషీ ఆఫ్ బ్లైండ్ ఫిష్ వాజ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడుగుతారు. మేఘాలయలో ఈస్ట్ జైంటియా హిల్స్ డిస్ట్రిక్ట్లో దీన్ని డిస్కవర్ చేశారు. ఈ బ్లైండ్ ఫిష్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిహిస్టురా లార్కెటెనిసిస్. ఈ సిహిస్టురా లార్కెటెనిసిస్ అనే పేరు లార్కెట్ అనే విలేజ్ నుండి తీసుకున్నారు. ఎందుకంటే ఈ లార్కెట్ అనే విలేజ్లో ఒక కేవ్ని తయారు చేశారనమాట. లోకల్ పీపుల్ని, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి, అక్కడున్న బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఈ మెషర్స్ తీసుకున్నారు. అందుకనే లార్కెట్ అనే విలేజ్ మీద దాని పేరు పెట్టారు. కానీ మీకు సింపుల్గా ఎగ్జామ్లో ఏమని అడుగుతారు అంటే, బ్లైండ్ ఫిష్ ఎక్కడ డిస్కవర్ చేశారు అని అడుగుతారు. మేఘాలయాలో డిస్కవర్ చేశారు. దాని తర్వాత పార్కర్ సోలార్ ప్రోబ్ న్యూస్లో ఉండింది. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ఎవరు లాంచ్ చేసింది? ఫస్ట్ పార్కర్ వాజ్ లాంచ్డ్ బై నాసా. పర్పస్ ఏంటి అంటే సోలార్, సన్ని ప్రోబ్ చేయడానికి, అంటే సన్ గురించి తెలుసుకోవడానికి లాంచ్ అయిన మిషన్ కాబట్టి పార్కర్ మిషన్ ఇస్ రిలేటెడ్ టు సోలార్. దాని తర్వాత సెకండ్ మనకు తెలియాల్సింది ఎవరు లాంచ్ చేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, శాటిలైట్కి సంబంధించి లాంచ్ ఎవరు చేశారో అని అడుగుతారు. దాన్ని లాంచ్ చేసింది నాసా. దాన్ని డెల్టా-4 హెవీ లాంచ్ వెహికల్ ద్వారా లాంచ్ చేశారు. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే సన్స్ అవుటర్ అట్మాస్ఫియర్, సూర్యుడి బయట భాగంలో ఉన్న వెదర్ గురించి తెలుసుకోవడానికి లాంచ్ అయింది ఈ పార్కర్ సోలార్ ప్రోబ్. సో సన్ అవుటర్ అట్మాస్ఫియర్ గురించి తెలుసుకోవడానికి లాంచ్ అయింది. బేసిక్గా దీని ఫోకస్ ఏముంటుంది అంటే ఇంటెన్స్ హీట్, సోలార్ రేడియేషన్, సన్ నుండి వచ్చే ఇంటెన్స్ హీట్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుండి వస్తుంది, ఎంత ఎనర్జీ ఉంటుంది, ఇవన్నీ ఆస్పెక్ట్స్ తెలుసుకోవడానికి పార్కర్ సోలార్ ప్రోబ్ని లాంచ్ చేశారు. సో మీకు ఎగ్జామ్కి పార్కర్ మిషన్ ఇస్ రిలేటెడ్ టు వాట్ అంటే సోలార్ మిషన్, అది సోలార్ ప్రోబ్ మిషన్. అది ఎవరు లాంచ్ చేశారు అంటే నాసా. ఇంతవరకు తెలుస్తే చాలు. దాని తర్వాత మెవాసింగ్స్ నైట్ ఫ్రాగ్ని డిస్కవర్ చేశారు. అంటే కొత్త నైట్ ఫ్రాగ్, చీకట్లో తిరిగే కప్పని డిస్కవర్ చేశారు. దాని పేరు వచ్చేసి మెవాసింగ్స్ నైట్ ఫ్రాగ్ అని పెట్టారు. దీన్ని డిస్కవర్ చేసింది మలబార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కోజికోడే, కేరళలో ఉంది. ఇది వెస్ట్రన్ ఘాట్స్లో లొకేట్ అయి ఉంది. సో మీకు మలబార్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుంది అంటే చాలా ఈజీ, కేరళ. మలబార్ కోస్ట్ అంటేనే మనం కేరళ అంటాం కాబట్టి కేరళలో ఉంది. అయితే దీన్ని ఒక చిన్న డ్యామ్ దగ్గర, ఒక పారుతున్న నీళ్ళల్లో, చిన్న డ్యామ్ దగ్గర చిన్న పారుతున్న నీళ్ళలో దీన్ని వాగులో లొకేట్ చేశారు. ఆ డ్యామ్ పేరు వచ్చేసి పెరువన్న
ముజీ డ్యామ్, పెరువన ముజీ డ్యామ్, కోజెకోడ్ డిస్ట్రిక్ట్, మలబార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కేరళ. కానీ అంత డెప్త్కి కాకుండా మెవాసింగ్స్ నైట్ ఫ్రాగ్ వాజ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అంటే కేరళ, లేదా మలబార్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అంటే మళ్ళీ కేరళ. అలా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొత్తగా 2 జింజర్ స్పీషీస్ని డిస్కవర్ చేశారు. జింజర్ స్పీషీస్ అల్లంలో కొత్త వెరైటీని డిస్కవర్ చేశారు. ఎక్కడ డిస్కవర్ చేశారు అన్నది ఇంపార్టెంట్. ఈస్టర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్స్, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈ డిస్కవరీ జరిగింది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డిస్కవర్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ అండర్ వాటర్ సర్వేలెన్స్ నెట్వర్క్స్. నీళ్ళ కింద సర్వేలెన్స్ అంటే నిఘా పెట్టే నెట్వర్క్స్ని ఒక కంట్రీ లాంచ్ చేసింది. ఏ కంట్రీ జనవరిలో ఈ నెట్వర్క్ని లాంచ్ చేసింది అని అడిగితే చైనా లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది అంటే ఇండియన్ ఓషన్, సౌత్ చైనా సీని లాంచ్ చేసింది. సౌత్ చైనా సీ ఇంకా ఇండియన్ ఓషన్లో లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసింది అంటే చైనా సబ్మరీన్స్ ఇండియన్ ఓషన్లో, సౌత్ చైనా సీలో తిరుగుతున్నాయి. ఈ చైనా సబ్మరీన్స్ స్ట్రెంగ్త్ని పెంచడానికి, అంటే కరెక్ట్గా టార్గెట్ చేయడానికి, ఇంకా వాటి సూపర్విజన్ కేపబిలిటీస్ని పెంచడానికి, అలాగే మెరిటైమ్ సిల్క్ రోడ్, నేను మీకు ఇంతకుముందు 1 బెల్ట్ 1 రోడ్ గురించి చెప్పినప్పుడు దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పిన. సిల్క్ రోడ్ ఒకటి, తర్వాత మెరిటైమ్ సిల్క్ రూట్ ఒకటి. మెరిటైమ్ అంటే వాటర్ త్రూ, నావిగేషన్ త్రూ కనెక్ట్ చేసే ట్రేడ్ నోట్ని మెరిటైమ్ సిల్క్ రూట్ అని అంటారు. ఈ మెరిటైమ్ సిల్క్ రూట్లో ఉన్న కంట్రీస్ అంటే ఈ ట్రేడ్కి భద్రత కల్పించడం దాని ముఖ్య ఉద్దేశం. ఆ భద్రత కల్పించే క్రమంలో భద్రతని ఇంకా పటిష్టం చేయడానికి సర్వేలెన్స్ నెట్వర్క్స్ని చైనా లాంచ్ చేసింది. సో క్వశ్చన్, సర్వేలెన్స్ నెట్వర్క్ ఎవరు లాంచ్ చేశారు జనవరిలో, ఏ కంట్రీ లాంచ్ చేసింది అంటే చైనా. ఎక్కడ లాంచ్ చేసింది అంటే ఇండియన్ ఓషన్ ఇంకా సౌత్ చైనా సీ. ఎందుకు లాంచ్ చేసింది అంటే చైనీస్ సబ్మరీన్స్ పనితీరుని పెంపొందించడానికి, ప్లస్ మెరిటైమ్ సిల్క్ రోడ్లో ఉన్న జరగబోయే ట్రేడ్కి ప్రొటెక్షన్ కల్పించడానికి కూడా, వాటి మీద నిఘా పెట్టడానికి కూడా ఈ సర్వేలెన్స్ నెట్వర్క్స్ని లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ బ్యారక్ మిజైల్స్ న్యూస్లో ఉండే. ఎందుకు న్యూస్లో ఉండే అంటే దీన్ని డిఫెన్స్ మినిస్ట్రీ కొనాలి అని డిసైడ్ చేసింది. బ్యారక్ మిజైల్స్ ఒకటి, ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ PGM అని అంటారు. ఈ ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ అనేది ఒక మిజైల్. ఈ 2 మిజైల్స్ని కొనడానికి అప్రూవల్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చింది. అయితే మీకు ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే మనం ఎవరి నుండి కొంటున్నాం, ఇవి 2 డిఫరెంట్ కంట్రీస్ నుండి కొంటున్నాం, ఎవరి నుండి కొంటున్నామని అడుగుతారు. బ్యారక్ మిసైల్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్కి ఇది బాగా అడుగుతారు. అంటే టార్గెట్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఎక్కడి నుండి లాంచ్ చేస్తాము, ఎక్కడ పోయి తగులుతుంది. సర్ఫేస్ టు ఎయిర్ అంటే భూమి నుండి ఫైర్ చేస్తే ఆకాశంలో ఉన్న టార్గెట్ని అది రీచ్ అవుతుంది అని అర్థం. సో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా ఈ మిసైల్స్కి మీకు ఫస్ట్ అడిగేది ఏంటి అంటే అది సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు ఎయిరా, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. బ్యారక్ అన్నది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, మనం కొనాలి అని డిసైడ్ చేసుకున్నామంటే మనం ఏదో కంట్రీ నుండి కొంటున్నాం. సో ఏ కంట్రీ నుండి మనం ఇది కొనబోతున్నామని అడుగుతారు. ఏ కంట్రీ నుండి అంటే ఇజ్రాయెల్. బ్యారక్ మిసైల్ ఇజ్రాయెల్ నుండి కొంటున్నాం. ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ అంటే ఇవి బేసిక్గా బుల్లెట్స్. ఈ బుల్లెట్స్ ఎక్కడి నుండి కొనబోతున్నాము అని అడిగితే రష్యా నుండి కొనబోతున్నాం. సో ఈ మ్యూనిషన్స్ కంటే మీకు బ్యారక్ మిజైల్ ఇంపార్టెంట్. బ్యారక్ మిజైల్ ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని గుర్తుపెట్టుకోవాలి. మనం దీన్ని ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేయబోతున్నాం. ఇజ్రాయెల్ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ నుండి కొనుగోలు చేయబోతున్నాం అన్నది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ స్కెలిటన్ మజిల్ టిష్యూని గ్రో చేశారు. స్టెమ్ సెల్స్ నుండి స్కెలిటన్ మజిల్ టిష్యూ. స్కెలిటన్ మజిల్ టిష్యూ అంటే మన బొక్కల మీద ఉండే మజిల్ని మనం స్కెలిటన్ మజిల్ టిష్యూ అని అంటాం. మన బొక్కల మీద బొక్కలకి దెబ్బ తగలకుండా మజిల్ టిష్యూ ఫామ్ అవుతుంది. దాన్ని మనం స్కెలిటన్ మజిల్ టిష్యూ అని అంటాం. ఈ స్కెలిటన్ మజిల్ టిష్యూని స్టెమ్ సెల్స్ వాడి డెవలప్ చేశారు ఫస్ట్ టైం. ఎవరు డెవలప్ చేశారు అన్నది క్వశ్చన్ అవుతుంది. సైంటిస్ట్ ఫ్రమ్ డ్యూక్ యూనివర్సిటీ, నార్త్ క్యారోలినా, US. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యునైటెడ్ స్టేట్స్కి చెందిన సైంటిస్ట్ స్కెలిటన్ మజిల్ టిష్యూని ఫస్ట్ టైం స్టెమ్ సెల్స్ ద్వారా ల్యాబొరేటరీలో తయారు చేయడం జరిగింది. ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. దాని తర్వాత నెక్స్ట్, ఇండియా 2017 ఎండ్ లోపు ఒక డిజీజ్ని టోటల్గా ఎలిమినేట్ చేయాలి అని అనుకుంది, కానీ ఎలిమినేట్ చేయలేకపోయింది.
అయితే మీకు ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ఇండియా ఏ డిసీజ్ని టోటల్గా 2017 వరకు ఎలిమినేట్ చేయలేకపోయింది అని అడుగుతారు. దానికి ఆన్సర్ కాలా అజర్ లేదా బ్లాక్ ఫీవర్ అని అంటారు. కాలా అజర్ని టోటల్గా ఇండియా ఇది చేయలేకపోయింది, దాన్ని ఎలిమినేట్ చేయలేకపోయింది. కాలా అజర్ని బ్లాక్ ఫీవర్ అని కూడా అంటారు. కాలా అజర్ చాలా ప్రామినెంట్గా ఇండియాలో స్ప్రెడ్ అయి ఉన్న డిజీజ్. వీటిని అన్నిటినీ యాక్చువల్లీ మనము నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ అని పిలుస్తాం. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ అంటే ఏంటి అంటే, ఇండియా ఒక ట్రాపికల్ కంట్రీ, వెదర్ బేసిస్ మీద మనం ట్రాపికల్, సబ్ ట్రాపికల్ ఇట్లా క్లాసిఫై చేస్తాం. అయితే ఇండియా ఒక ట్రాపికల్ కంట్రీ. ఈ ట్రాపికల్ కంట్రీలో అక్కడుండే వెదర్ వల్ల ఆ వెదర్లో అట్మాస్ఫియర్కి సరిగ్గా కేర్ తీసుకోనందుకు స్ప్రెడ్ అయ్యే డిజీజెస్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ అంటారు, లేదా ట్రాపికల్లీ నెగ్లెక్టెడ్ డిజీజెస్ అని అంటారు. బేసిక్గా ఆ వెదర్ వల్ల డిజీజ్ అక్కడ వస్తుంది. అది ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అంటే సరైన అవగాహన లేకపోవడం, సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల స్ప్రెడ్ అవుతుంది. అందుకని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ దాని పేరు. అయితే ఈ డిజీజెస్ యూజువల్గా పువర్ పీపుల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు, అబవ్ పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. వాళ్ళ కండిషన్ ఇంకా వర్స్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక రోగం వచ్చినప్పుడు దానికి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. వైద్యం చేయించాలంటే మళ్ళీ పైసలు కావాల్సి వస్తుంది. సో వాళ్ళు ఇంకా పావర్టీలోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎందుకు ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే బేసిక్ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు చేతులు కడుక్కొని అన్నం తినాలి అన్న విషయం చాలామందికి తెలియదు. ఆ చేతులు శానిటేషన్ సరిగ్గా లేకపోవడం, క్లెన్లీనెస్ లేకపోవడం, డొమెస్టిక్ యానిమల్స్ వల్ల, లైఫ్ స్టాక్ అంటే కోడ్లు, మేకలు ఇవి పెంచడం వల్ల సరైన కేర్, వీటిని పెంచడం తప్పు కాదు, వాటిని సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల, అంటే మనము సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే ట్రాపికల్ నెగ్లెక్టెడ్ డిజీజెస్ స్ప్రెడ్ అవుతాయి. అయితే కాలా అజర్ అనేది ఇలాంటి ఒక ట్రాపికల్ నెగ్లెక్టెడ్ డిజీజ్. దాన్ని బ్లాక్ ఫీవర్ లేదా దుమ్ ఫీవర్ అని కూడా అంటారు. దీన్ని సివియర్ ఫామ్ని, అంటే సివియర్గా అయిన దాన్ని లిషమానిసిస్ అని అంటారు. ఈ ట్రాపికలీ నెగ్లెక్టెడ్ డిజీజ్ కాలా అజర్ యూజువల్గా ఒకరి నుండి ఒకరికి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే శాండ్ ఫ్లై, ఈగ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. శాండ్ ఫ్లై బేసిక్గా ఒక బ్లడ్ సకింగ్ ఇన్సెక్ట్. ఇది చాలా దోమ కంటే చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఇది యూజువల్గా ఎక్కడైతే మనకి నీళ్ళ నిలువ ఎక్కువ ఉంటుందో అక్కడ మట్టిలో నీళ్ళు, అంటే తడి మట్టిలో ఎక్కువ ఈ శాండ్ ఫ్లైస్ కనిపిస్తాయి మనకి. ఈ తడి మట్టిలో ఉండే శాండ్ ఫ్లైస్ వల్ల ఇది మనుషులకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇండియాలో కాలా అజర్ చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లో కొన్ని కంట్రీస్లో కాలా అజర్ చాలా స్ప్రెడ్ అయి ఉంది అని నమ్ముతారు. దాంట్లో ఇండియా ఒకటి. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ ఈ 4 కంట్రీస్లో కాలా అజర్ చాలా చాలా ప్రివేలెంట్. ఇన్ఫ్యాక్ట్ మలేరియా తర్వాత పారసైట్ వల్ల, అంటే వెక్టార్ బోర్న్ డిజీజ్ వల్ల ఎక్కువ మంది చనిపోతారు. ఏ వెక్టార్ బోర్న్ డిజీజ్ వల్ల ఎక్కువ మంది చనిపోతారు అంటే కాలా అజర్ డిజీజ్ వల్ల ఎక్కువ మంది చనిపోతారు. అందుకనే ఇది చాలా డేంజరస్. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే జ్వరం వస్తుంది, వెయిట్ లాస్ ఉంటుంది, చేతగాంతనం ఉంటుంది, బ్లడ్ ఎనీమా వస్తుంది. ఇవన్నీ దాని సిమ్టమ్స్. కాలా అజర్ మెడికల్ డయాగ్నోసిస్తో ట్రీట్ చేయొచ్చు. కానీ ఒకవేళ ట్రీట్ చేయకుండా అలాగే మనం యూజువల్గా బాగాలేకపోతే నెగ్లెక్ట్ చేస్తారు మన వాళ్ళు, డాక్టర్ల దగ్గర బోరు, అలానే వదిలేస్తే ఒక 2 years లోపు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఇండియా ఏ డిజీజ్ని రూపుమాపాలనుకుంది 2017 వరకు కానీ చేయలేకపోయింది అని అడిగితే కాలా అజర్. తర్వాత నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ అంటే ఏంటో నేను ముందే చెప్పిన. దాంట్లో అన్నిటికంటే ప్రామినెంట్గా ఇండియాలో స్ప్రెడ్ అయ్యేది కాలా అజర్. కాలా అజర్ని ఎవరు స్ప్రెడ్ చేస్తారు? ఇప్పుడు మలేరియా అనగానే మస్కిటో అంటాం. అలా కాలా అజర్ దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని అడిగితే శాండ్ ఫ్లై ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇది కాలా అజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్నది విజయ అనే ఒక ఎక్విప్మెంట్. విజయ అన్నది డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్. దీన్ని రీసెంట్గా తమిళనాడులో ఉన్న కట్టుపల్లి షిప్ యార్డ్లో లాంచ్ చేశారు. అయితే విజయ అంటే ఏంటి? మీకు యూజువల్గా నేవీలో ఎలాంటివి ఉంటాయంటే సబ్మెరైన్స్ ఒకటి ఉంటాయి, వార్షిప్స్ ఉంటాయి, తర్వాత పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి,
ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి, ఇవన్నీ నేవీలో డిఫరెంట్ వెహికల్స్ వల్ల వాడే. అయితే విజయ అన్నది ఆఫ్ షోర్ పాట్రోల్ వెహికల్, ఓపీవీ అని అంటారు. ఆఫ్ షోర్ పాట్రోల్ వెహికల్ని విజయ అని అంటారు. దీని మీద మీకు ఒకటే క్వశ్చన్ వస్తుంది. విజయ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఫర్ ది ఇండియన్ కోస్టల్ గార్డ్. వాట్ ఈస్ ఇట్స్ పర్పస్ అంటే ఆఫ్ షోర్ పాట్రోల్ వెజల్. అది నీళ్ళల్లో పాట్రోలింగ్ అంటే సర్వేలెన్స్ పెట్టడానికి, నిఘా పెట్టడానికి వాడే వెజల్ పేరు విజయ. దాని పర్పస్ ఒక్కటి తెలిస్తే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్నది రిజో అన్న టర్మ్ దేనికి యూజ్ చేస్తారు అంటే, రిజో అన్నది ఒక మిజైల్ ఫ్రిగేట్ అన్న పదం డిఫరెంట్ సైజెస్ ఆఫ్ షిప్స్కి వాడతారనమాట. చిన్న పెద్ద ఫ్రిగేట్, ఇట్ కుడ్ బి ఎనీ సైజ్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ షిప్స్ని అడ్రస్ చేసుకుంటూ వాడే పదాన్ని ఫ్రిగేట్ అని అంటాం. అయితే ఈ రిజో అనే మిజైల్ ఫ్రిగేట్ని మిజైల్ ఫ్రిగేట్ అంటే ఆ షిప్ నుండి మనం మిజైల్ ఫైర్ చేయొచ్చు కాబట్టి మిజైల్ ఫ్రిగేట్ అంటారు. ఈ రిజో అనే మిజైల్ ఫ్రిగేట్ని ఎవరు లాంచ్ చేశారు, ఏ కంట్రీ లాంచ్ చేసింది అన్నది మీకు క్వశ్చన్ అవుతుంది. అది లాంచ్ చేసింది చైనా. సో రిజో ఇస్ అ న్యూ మిజైల్ ఫ్రిగేట్ ఫ్రిగేట్ లాంచ్డ్ బై చైనా. ఫ్రిగేట్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అదొక టర్మ్. అన్ని డిఫరెంట్ సైజెస్ పర్పసెస్ కోసం యూజ్ చేసే షిప్స్ అన్నింటినీ గంపగుత్త మనం ఒక పదం వాడతాం, దాన్ని మనం ఫ్రిగేట్ అని అంటాం. అది రిజోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.